చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ నేను సెంట్రిఫికల్ గవర్నర్ గురించి చెప్పాను, అలాగే వాటర్ గవర్నర్, ప్రోయల్ గవర్నర్ గురించి చెప్పాను. అసలు గవర్నర్ దేనికి ఫంక్షన్ అంటే దేనికి ఉపయోగపడుతుంది చాలా క్లియర్గా చెప్పాను. అసలు దేనికి ఉపయోగపడుతుంది గవర్నర్స్? రెగ్యులేట్ ద ఫ్యూయల్ రేట్ టు ద ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ని దట్ ఈస్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందని చాలా క్లియర్గా చెప్పాను. సార్ ఎందుకు రెగ్యులేట్ చేయాలి సార్ అని అడగాలి. సో ఎందుకు రెగ్యులేట్ చేయాలి సార్ అంటే మనకి వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయి అన్నమాట. సో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు అంటే అప్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ లోడ్ పడుతుంది వెహికల్ మీద బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. డౌన్వర్డ్ డైరెక్షన్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏంటంటే బాడీ అనేది అప్ ఎక్కేటప్పుడు చాలా ఎక్కువ ఫోర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే అప్ మూవ్ అవ్వడానికి ఎక్కువ టార్క్ అవసరం అవుతుంది అన్నమాట. ఎక్కువ టార్క్ అంటే సో ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ జరగాలి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో, దట్ ఈస్ ఐసీ ఇంజిన్లో. సో ఆ ఇంజిన్లో ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ జరగాలంటే అప్పుడు ఆ కండిషన్లో ఎక్కువ ఫ్యూయల్ని మనకు పంపించడానికి, అలాగే హై స్పీడ్లో ఉన్నప్పుడు తక్కువ ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేయడానికి సో గవర్నర్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే నేను చాలా క్లియర్గా మాట్లాడుతుంటే ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద ఫ్యూయల్ రేట్ టు ద కంబషన్ ఇంజిన్ ద హార్ట్నర్ గవర్నర్స్ ఆర్ యూజ్డ్. సో ఎనీ గవర్నర్ ఆర్ యూజ్డ్. సో ఇప్పుడు మనం చెప్పింది హార్ట్నర్ గవర్నర్ గురించి. నేను ఆల్రెడీ పార్టర్ గవర్నర్, సెంట్రిఫికల్ గవర్నర్, పార్టర్ గవర్నర్, ప్రోయల్ గవర్నర్, అలాగే ర్యాట్ గవర్నర్ గురించి చాలా క్లియర్గా చెప్పాను. ఇది వచ్చేసి హార్ట్నర్ గవర్నర్. సో హార్ట్నర్ గవర్నర్లో సో దాని యొక్క కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుంది అనమాట. ఏమేమి ఉంటాయి? ఫ్లై బాల్స్ ఉంటాయి, అలాగే రోలర్ ఉంటుంది, ఇది లివర్ అన్నమాట, అలాగే ఇటువైపు ఉంటాయి, అలాగే ఫ్రేమ్ ఒకటి ఉండేది, అలాగే స్ప్రింగ్ ఒకటి ఉండేది, అలాగే ఇక్కడ దీన్ని స్పిండిల్ అంటారని ఆల్రెడీ తెలుసు. సో రోలర్స్ ఉంటాయి. సో ఇవి మేజర్ కాంపోనెంట్స్ ఇన్ హార్ట్నర్ గవర్నర్. ఓకేనా? దాని యొక్క డయాగ్రామ్, లైన్ డయాగ్రామ్ ఇలా ఉంది అన్నమాట. సో చూస్తే వర్కింగ్ అంటే నేను పార్ట్స్ గురించి చెప్పాను. ఏమేమి ఉంటాయని చెప్పా? బాల్స్, ఫ్రేము, నట్, స్పిండిల్, రోలర్స్, అలాగే స్ప్రింగ్స్. సో ఇవి మేజర్ కాంపోనెంట్స్ ఇన్ హార్ట్నర్ గవర్నర్. వర్కింగ్లోకి వచ్చేటప్పటికి వర్కింగ్ చూడండి ఒకసారి. వర్కింగ్ వచ్చేటప్పటికి ఈ బాల్స్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ బాల్స్ రొటేట్ అవుతాయి కనుక సెంట్రిఫికల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అవే ఫ్రమ్ ద బాడీ. సెంటర్ నుంచి సెంట్రిఫికల్ ఫోర్స్, ఈ బాల్ ఫోర్స్ అప్లై చేస్తుంది, ఈ బాల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ లింక్ దీనికి కనెక్ట్ అవ్వడం వల్ల ఇది ఏం చేస్తుందండి, ఈ రోలర్ పైకి లిఫ్ట్ చేసింది. దీన్ని స్లీవ్ అంటారు అన్నమాట. ఈ స్లీవ్ని ఏం చేసిందంటే పైకి లిఫ్ట్ చేసింది. పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గట్టు బెల్ క్రాంక్ లెవెల్ ఉండేది. ఇప్పుడు ఆ బెల్ క్రాంక్ లెవెల్ థ్రాట్ల్ని అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో థ్రాటిల్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేస్తుంటుంది అన్నమాట. ఇది వర్కింగ్ ఆఫ్ ద హార్ట్నర్ గవర్నర్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎప్పుడైతే రొటేట్ అయిందో రొటేట్ అయినప్పుడు సెంట్రిఫికల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ బాడీ నుంచి సెంట్రిఫికల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే ఈ రోలర్స్ ఏం చేస్తాయంటే లిఫ్ట్ చేస్తాయి అన్నమాట. దీన్ని లిఫ్ట్ చేస్తాయి. ఎప్పుడైతే లిఫ్ట్ చేసిందో అప్పుడు ఆ స్లీవ్ దట్ ఈస్ ఆ స్లీవ్ ఏం చేసిందంటే బెల్ క్రాంక్ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ ద్వారా థ్రాటిల్ని రెగ్యులేట్ చేస్తాను. అంటే చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే ఇవి రొటేట్ అయినప్పుడు ఈ బాల్స్ దీన్ని లిఫ్ట్ చేస్తాయి అన్నమాట. లిఫ్ట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు థ్రాటిల్ ఫ్యూయల్ని రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. సో దీన్ని ఫ్రేమ్ అంటారు, దీన్ని నట్ అంటారు, వీటేమో బాల్స్, ఫ్లై బాల్స్ తెలిసిందే. ఓకేనా? సో దీన్ని స్పిండిల్ అంటారు. సో చూస్తే ఈ బాల్స్ నుంచి లివర్ యొక్క యాక్సిస్ డిస్టెన్స్ x అనుకున్నా, అలాగే ఫ్రమ్ ఇట్స్ స్పిండిల్ యాక్సిస్ బాల్స్ ఉన్న డిస్టెన్స్ని y అనుకుంటున్నాం. ఓకే, ఇది వర్కింగ్ ఆఫ్ ద హార్ట్నర్ గవర్నర్. సో చూస్తే మనం అనాలిసిస్లోకి వస్తాయి. చూడండి ఒకసారి. ఫస్ట్ మినిమం పొజిషన్. మినిమం పొజిషన్ అంటే ఇది ఇటువైపు వంగి ఉందనుకోండి, స్లీవ్ కింద ఉంటుంది. స్లీవ్ కొంచెం కిందకు వచ్చింది అనమాట. అంటే ఈ బాల్స్ ముందుకు వస్తే ఈ స్లీవ్ కిందకి వెళ్ళింది. ఆ పొజిషన్లో ఒకటి అంటే సో ముందుకు వచ్చింది, యాక్సిస్ ముందుకు వచ్చింది అనమాట. ఇదే యాక్సిస్ అనమాట. ఈ బాల్ తీసుకున్నాను. ఈ బాల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది కొంచెం వంగింది అనుకోండి. అంటే ఇది ఈ లైన్ ఇది ఇలా కొంచెం బెండ్ అయింది.
విత్ అన్ యాంగిల్ θ. ఓకేనా? ఇది ఎంత యాంగిల్తో బెండ్ అయిందో సేమ్ ఎందుకంటే ఇవి రెండు కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఓకేనా? సో ఇది కూడా అదే యాంగిల్తో బెండ్ అయింది. ఓకే, సో ఇలా ఉంది ఇది లెవెల్. సో దీని మీద ఈ బాల్స్ మీద ఏం యాక్ట్ అవుతుంది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అలాగే బాల్ యొక్క వెయిట్ mg కూడా యాక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ రోలర్స్ దగ్గర ఏమేమి యాక్ట్ అవుతాయి అంటే మనకి స్లీవ్ యొక్క హైట్ m అనేది mg అనేది m అనేది క్యాపిటల్ M అనేది సెంట్రల్ లోడ్, దట్ ఈస్ స్లీవ్ లోడ్, దట్ ఈస్ లోడ్ అనుకోవచ్చు. ప్లస్ స్ప్రింగ్ అనేది కొంత లోడ్ అప్లై చేస్తుంది కదా, అది బై 2 ఎందుకు వేసానంటే ఇది హాఫ్ కదా, సో బై 2. ఓకేనా? అర్థమైందా? ఇది మినిమం పొజిషన్. మ్యాక్సిమం పొజిషన్ అంటే బాగా ఎక్కువ స్పీడ్ రొటేట్ అవుతుంది అనుకోండి ఈ బాల్స్, అప్పుడు ఎలా ఉంటుంది పొజిషన్ అంటే, సో ఇది పొజిషన్ అంటే ఇక్కడ నుంచి మీకు అర్థం అవ్వాలి, ఇది పొజిషన్, ఇక్కడ నుంచి ఇదంతా కూడా లెవెల్. ఓకేనా? ఇప్పుడు ఇది పొజిషన్ అనుకుంటే ఇప్పుడు హై స్పీడ్తో రొటేట్ అవుతుంది. ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ దీని మీద యాక్ట్ అయ్యేది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, బాల్ యొక్క లోడ్ ఉంటుంది. అలాగే దీని మీద ఎక్కడికి వచ్చింది వాడికి స్ప్రింగ్ లోడ్, ఎప్పుడు స్ప్రింగ్ కిందకి యాక్ట్ చేస్తుంది కదా, స్ప్రింగ్ పుష్ చేస్తున్నా కానీ కిందకి ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ స్ప్రింగ్ ఫోర్స్ ప్లస్ సెంట్రల్ లోడ్ బై 2. ఎందుకు బై 2 చేశాను? దాంట్లో హాఫ్ యాక్ట్ అవుతుంది, ఇంకొక హాఫ్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ అట్ సైడ్ అవుట్ సైడ్. ఓకేనా? సో హాఫ్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇది మినిమం పొజిషన్, ఇది మ్యాక్సిమం పొజిషన్. ఇప్పుడు వీటి యొక్క లెన్స్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ x అనుకున్నా, అలాగే సరే దట్ ఈస్ ఎప్పుడు x ఉంటుంది. సో ఇది 0 O అనుకోండి, లేకపోతే O అనుకోండి, ఏం కాదు. ఓకే, ఇది B అనుకోండి, ఇది B అనే పాయింట్ అనుకోండి, ఇది R అనుకోండి, R అనే పాయింట్, ఇది ఇది R అనుకోండి, అంటే రోలర్ కాబట్టి R అనుకోండి, ఏం కాదు. ఓకే, సో ఇలా ఉంది పొజిషన్. అంటే ఎప్పుడైతే లోపలికి వచ్చిందో దీని యొక్క హైట్ h1 అనుకోండి, అలాగే ఫ్రమ్ యాక్సిస్ నుంచి x ఉన్న డిస్టెన్స్ x1. అసలు లెంత్ ఆఫ్ ద లింక్ వచ్చేసి x, లెంత్ ఆఫ్ ద అంటే ఈ లెంత్ వచ్చేసి ఇది x కదా, ఇది y అనుకున్నాం సింపుల్, ఇది y. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఒకటికి 10 సార్లు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోతే చాలా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది y అనుకోండి, బట్ రోలర్ వరకు కాబట్టి ఇక్కడ వరకు తీసుకోండి, ఇక్కడ y. ఓకే, θ అండ్ యాంగిల్. అలాగే మ్యాక్సిమం పొజిషన్, మినిమం పొజిషన్, మ్యాక్సిమం పొజిషన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ యాక్సిస్ నుంచి O నుంచి బాల్ ఉన్న డిస్టెన్స్ A1 అనుకున్నా, అలాగే బాల్స్ యొక్క యాంగిల్ ఆఫ్ రొటేషన్ R1 అనుకున్నా, టోటల్ రేడియస్ R అనుకున్నా. ఓకే, అలాగే ఇక్కడ దీని నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ A2 అనుకున్నా, అంటే ఆఫ్టర్ మ్యాక్సిమం పొజిషన్ అంటే ఈ పొజిషన్లో యాంగులర్ వెలాసిటీ ω2 అనుకున్నా, విత్ రేడియస్ R అనుకున్నా. సో రొటేషన్ ఆఫ్ అదే అది రొటేట్ అయ్యే రేడియస్ R అనుకున్నా. అంటే నేను చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే మినిమం పొజిషన్లో ఇది మినిమం అనుకోండి, ఇది మ్యాక్సిమం అనుకుంటే కనుక నాకు ఏముంటుంది, h1 హైట్ ఆఫ్ ద అంటే కింద టిప్ అయింది కదా, ఇది హైట్ అనుకున్నా. అలాగే Fc1 సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, x1 ఇవన్నీ రాసుకోండి కావాలంటే. ఓకేనా, హైట్ రోలర్ హైట్. అలాగే Fc1 సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్టింగ్ అట్ మినిమం పొజిషన్, ω1 యాంగులర్ స్పీడ్ అట్ మినిమం పొజిషన్. అలాగే x1 ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద O టు B అనుకోండి. ఓకే, సో క్యాపిటల్ స్మాల్ m ఈజ్ మాస్ ఆఫ్ ద బాల్, బిగ్ M మాస్ ఆఫ్ ద సెంట్రల్ లోడ్. సో ఇది వైపు చూస్తాయి, h2
మ్యాక్సిమం పొజిషన్ అంటే పైకి వచ్చింది కాబట్టి, అలాగే FC2 మ్యాక్సిమం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాల్. ఓకే, ఒమేగా 2 అక్కడ ఒక స్పీడ్ ఉంటుంది కదా, యాంగులర్ స్పీడ్, దట్ ఈస్ ఒమేగా 2 అనుకున్నాను, దట్ ఈస్ యాంగులర్ స్పీడ్ అట్ మ్యాక్సిమం పొజిషన్. అలాగే అనుకుంటే కనుక సో మనకు తెలిసి ఇవన్నీ మ్యాక్సిమం ఏమో మాస్ ఆఫ్ ద ఎలిమెంట్ రెండింటికి ఒకే ఉంటుంది కదా, మాస్ ఆఫ్ ద ఎలిమెంట్ దట్ ఈస్ బాల్ షేప్ మాస్, బిగ్ ఏమో స్మాల్ సెంట్రల్ లోడ్. ఇప్పుడు స్మాల్ డబ్ల్యూ ఏమో mg అవుతుంది, క్యాపిటల్ డబ్ల్యూ ఏమో క్యాపిటల్ mg అవుతుంది. ఓకే, సో ఇది పొజిషన్. ఫస్ట్ లాగా యాంగిల్ θ1 అనుకున్నా, సెకండ్ లాగా యాంగిల్ θ2 అనుకున్నా. ఓకే, సో ఇప్పుడు డెరివేషన్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకా స్పేస్ ఉంది నాకు, డెరివేషన్ చేస్తే ఇక్కడ చేస్తాను. ఫస్ట్ దానికి మినిమం పొజిషన్ తీసుకుందాం. మినిమం పొజిషన్ అంటే మనం ఎలా రాయొచ్చు, h1 by y. సో మినిమం పొజిషన్లో h1 by y it is equal to, ఎలా రాయొచ్చు, h1 by y it is equal to a1 by x. అంటే లింక్ యొక్క లెంత్ అన్నమాట, x y అనేది లింక్ యొక్క లెంత్ x. a1 ఎలా రాయొచ్చు, a1 is equal to r minus r1 అని రాయొచ్చు, that is r minus r1 by x. ఓకే, సో నెక్స్ట్ ఈ కండిషన్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇదే కండిషన్లో టేకింగ్ మూమెంట్స్ని దట్ ఈస్ టోటల్ ఫోర్సెస్ని తీసుకుంటే మూమెంట్స్ని తీసుకుంటే నాకు mg వచ్చేసింది. ఓకే, mg వచ్చేస్తుంది, fc వచ్చేస్తుంది, అలాగే mg దట్ ఈస్ స్మాల్ mg కూడా వచ్చేసింది. సో దీనికోసమే టేకింగ్ మూమెంట్స్ ఎట్ O, ఫ్రమ్ O నుంచి తీసుకోండి. O నుంచి తీసుకుంటే ఫస్ట్ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్, థ్రాటిల్ ఫోర్స్ తీసుకోండి, mg ప్లస్ s1 whole by 2. Its distance is h1, right, sorry, its distance. సో మనం ఏరాయచ్చు y1 కింద రాసుకోవచ్చు. సో ఈ డిస్టెన్స్ని నేను ఏమనుకున్నానంటే y1 అనుకున్నాను. ఓకే, సో y1. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు fc1, its distance is perpendicular distance వచ్చేసి x1 ప్లస్ mg its perpendicular distance is a1. ఓకే, సో నాకు ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఇంకొకలాగా ఎలా రాయొచ్చు, mg ప్లస్ s1 ఇట్ ఈస్ ఈక్వల్ టు y1 బై 2ని అటువైపు పంపించండి, అంటే 2 బై y1 fc1 x1 ప్లస్ mg a1. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఏం కదా. ఇప్పుడు మేము మ్యాక్సిమం పొజిషన్ తీసుకోండి. సో మ్యాక్సిమం పొజిషన్ తీసుకుంటే నేను కొంచెం పైకి రాస్తాను, ఎందుకంటే మ్యాక్సిమం పొజిషన్ B అనేది మ్యాక్సిమం పొజిషన్ అంటే ఈ డయాగ్రామ్ మినిమం పొజిషన్, ఇది డయాగ్రామ్ మ్యాక్సిమం పొజిషన్. సో చూస్తే నేను ఏ రాయొచ్చు, మ్యాక్సిమం పొజిషన్లో h2 by y it is equal to, ఏ రాయొచ్చు, h2 by y it is equal to a2 by x అని రాయొచ్చు. దీన్ని నేను ఇంకా విధంగా ఎలా రాయొచ్చు, it is equal to
ఎయిట్ని ఎలా రాయొచ్చు R2 బై R అంటే R2 బై R2 మైనస్ R బై X కింద రాయొచ్చు అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి, ఎందుకంటే ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ టేకింగ్ మూమెంట్స్ ఫ్రమ్ ఓ నుంచి మూమెంట్స్ తీసుకుంటాయి. నాకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి ఒకసారి ఏమేమి ఫోర్సెస్ ఉంది. ఇదొక ఫోర్సు, ఇదొక ఫోర్సు, ఇదొక ఫోర్స్, 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ 3 తీసుకోండి. mg సో టేకింగ్ రాసుకున్నారు, టేకింగ్ మూమెంట్స్ ఫ్రమ్ ఓ. ఓకే, ఫ్రమ్ ఓ నుంచి తీసుకుంటే కనుక నాకు ఏమేమి ఉంది, క్యాపిటల్ mg ప్లస్ s2 బై 2 ఇంటూ ఇట్స్ డిస్టెన్స్ ఈస్, సో డిస్టెన్స్ ఎంత అనుకున్నామంటే y2 అనుకున్నాం. ఇట్స్ డిస్టెన్స్ ఈస్ y2 ఈజ్ ఈక్వల్ టు అట్ సైడ్ mg ఇట్స్ డిస్టెన్స్ ఈజ్ a2, mg its distance is a2 plus f c2 its distance is x2, its distance is x2. So నేను చేస్తే చూస్తే that is 2 by y2 నాకు y పంపిస్తే mg plus s2 it is equal to 2 by y2 into small mg a2 plus fc2 x2. ఓకే, సో నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 4 అన్నమాట సింపుల్గా. సో నాకు ఇంకా కొంచెం కావాలి స్పేస్, సీట్ వైపు జరుపుతాను, మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ 4 నుంచి 2 తీసేయండి. అంటే సబ్స్ట్రాక్ట్ ఈక్వేషన్ 4 టు ఈక్వేషన్ 2. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 4 నుంచి 2 తీసేయండి. అంటే క్యాపిటల్ mg ప్లస్ s2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ mg క్యాపిటల్ mg మైనస్ s1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏరా ఇచ్చిన ఇదంతా దట్ ఈస్ 2 బై y2 ఇంటూ క్యాపిటల్ mg a2 ప్లస్ fc2 x2 కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మొత్తం మైనస్ అది రాయండి. 2 ఈక్వేషన్ 2 బై y1 fc1 x1 ప్లస్, సో కింద రాయండి ఎందుకంటే మళ్ళీ మీకు కనిపించదు కదా ఈక్వేషన్. ఇందులోనే మైనస్ ఏ రాయొచ్చు 2 బై y1 ఇంటూ fc1 ఇంటూ x1 ప్లస్ mg a1. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి mg క్యాన్సిల్ అయింది. నాకు ఏం మిగిలింది s2 మైనస్ s1 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఒక ఈక్వేషన్ వచ్చింది. అది ఈక్వేషన్ s2 మైనస్ s1 ఈజ్ ఈక్వల్ టు 2/2 ఇంటూ, సో ఇది స్మాల్ mg, గుర్తుపెట్టుకోండి, ఇది స్మాల్ mg. ఓకే, fc2 ఫస్ట్ టైం ఎందుకంటే ఇంటర్వెల్ కోర్స్ కాబట్టి x2 ప్లస్ mg a2 మైనస్ 2y1
FC1 x1 plus mg a1. సో ఈ ఈక్వేషన్ మనకి దేనికైనా ఉపయోగపడవచ్చు. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసు వినో దట్ S2 minus S1 అంటే స్ప్రింగ్ లోడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు హైట్ ఇంటూ స్టిఫ్నెస్. ఓకే, మనకి ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి 2 నుంచి 1 నుంచి 3 నుంచి మనం ఈక్వేషన్ ఇక్కడ రాసుకోండి. అంటే దీన్ని సింప్లిఫై చేస్తాం అన్నమాట. ఇక్కడ రాసుకోండి సింపుల్ వర్క్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి 1 నుంచి 3 నుంచి నేను రాయొచ్చు h1 by y వచ్చింది is equal to r minus r1 by x అని వచ్చింది. అలాగే ఇక్కడ h2 by y వచ్చింది. h2 by y ఏమొచ్చింది it is equal ఇక్కడ రాస్తాను h2 by y ఏమొచ్చింది ఇక్కడ r2 minus r by x వచ్చింది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎడ్జ్లు, ఎందుకంటే ఇవి ఓకేనా. సో యాడ్ చేస్తే లేకపోతే డైరెక్ట్ యాడ్ చేసేయండి. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. డైరెక్ట్ యాడ్ చేసేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఆ 1 2 1 3 కాడ నుంచి 1 ప్లస్ 3 చేస్తాం. ఏమొచ్చింది h1 డైరెక్ట్ యాడ్ చేసేయండి, ఏం కాదు. h1 ప్లస్ h2 ఇట్ ఈస్ ఈక్వల్ టు y ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏరాయచ్చు r మైనస్ r1 by x ప్లస్ r2 మైనస్ r by x. సో మీకు కనిపిస్తుందా ఎడ్జ్? ఓకే, సో దట్ ఈస్ h by y ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏరాయచ్చు r క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నాకు ఏం మిగిలింది r2 మైనస్ r1 by x మిగిలింది, అంతే కదా. అంటే h బదులు నేను ఏరాయచ్చు s2 మైనస్ s1 ఇట్ ఈస్ ఈక్వల్ h బదులు ఏరాయచ్చు r2 మైనస్ r1 by r2 minus r1 into y by x into s. ఇప్పుడు స్టిఫ్నెస్ ఏ రాయొచ్చు? స్టిఫ్నెస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు ఈ r2 minus r1 ఇటు వైపు పంపిస్తే అంటే s2 minus s1 divided by r2 minus r1 into ఈ x by y ఇటు అవుతుంది, y by x ఇటు వైపు వస్తే x by y అవుతుంది. ఇది ఫైనల్ మనకి ఈ ఈక్వేషన్ అయినా ఉపయోగపడుతుంది మనకి. ఓకే, సో ఇంకా కండిషన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. అర్థమైందా? x2 minus x1 s2 minus s1 by r2 minus r1 into x by y. సో ఏ రిలేషన్స్ అయినా ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి, ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 6 అనుకోండి. నెక్స్ట్ కేస్ 1 if neglect mass of the balls. If neglect mass of the ball యొక్క మాస్ ని గనక నేను నెగ్లెక్ట్ చేస్తే, అంటే ఇక్కడ మనం చూస్తాం mg ని గనక మనం అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో సెకండ్ ఈక్వేషన్ లో mg ని మనం గనక నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే ఫస్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 లోను 3 లో ఇఫ్ neglect mass
బాల్, మాస్ ఆఫ్ ద బాల్. అలాగే x is equal to, అలాగే x is equal to x1, it is equal to x2, it is equal to x. అలాగే y1 it is equal to y2, it is equal to y అనుకుంటే కనుక సో నాకు ఈక్వేషన్ ఏం చేంజ్ అవుతుందో చూడండి ఒకసారి. అంటే మనం కనుక అలా అనుకుంటే కనుక మనకి ఈక్వేషన్ ఏం చేంజ్ అవుతుందో చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఎంజీ ఏమని ఉండదు, సెకండ్ ఈక్వేషన్లో, అలాగే ఫస్ట్ ఈక్వేషన్లో ఫోర్త్ ఈక్వేషన్లో ఎంజీ ఎటు ఉండదు. అలాగే ఇక్కడ y2 నమ్మ y అయిపోయింది. ఓకే, y2 y అయిపోయింది. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 becomes ఏమవుతుంది mg plus s1 it is equal to ఏమొచ్చింది 2 by y1 y అయిపోయింది. అంటే 2 by y అవుతుంది. అలాగే fc1 into x అవుతుంది. అలాగే నేను డైరెక్ట్ రాయేస్తాను 2fc1 x by y. అలాగే from equation 2 becomes 2 and 4 కింద రాస్తాను 2 and 4 రెండు. అలాగే ఇది ఫస్ట్ ఈక్వేషన్ దట్ ఇస్ 2 నుంచి వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ నుంచి mg plus s2 it is equal to యాక్చువల్. సో ఇదంతా నెగ్లెక్ట్ చేయాలి, mg నెగ్లెక్ట్ చేయాలి. అంటే బాల్స్ యొక్క మాస్ని నెగ్లెక్ట్ చేస్తే 2fc2 x by y అంటే x2 by y2 వచ్చింది. నేను x2 is equal to x అని అనుకున్నాను, y2 is equal to y అనుకున్నాను. నాకు ఫైనల్గా ఈ ఈక్వేషన్ వచ్చింది. సో నేను వీటిని ఈక్వేషన్ని సో ఇది 6 అయింది, 7 అనుకున్నా, దీన్ని 7 అనుకున్నా, ఈక్వేషన్ 7 అనుకున్నా. అలాగే ఈ ఈక్వేషన్ 8 అనుకున్నా. ఇది 7, ఇది 8, ఇది 7 ఈక్వేషన్, ఇది 8. ఫ్రమ్ ఈక్వేషన్ 7 and 8 మళ్ళీ సబ్స్ట్రాక్ట్ ఈక్వేషన్ 7 and 8 చేస్తే నాకు ఏమొచ్చింది mg ప్లస్ s2 ఇందులో నుంచి 8 తీసేయండి. ఓకే, mg ప్లస్ 8 ఓకే, mg plus a2 minus mg minus s1 it is equal to 2fc2 into x by y minus 2fc1 minus 2fc1 x by y. ఓకే, ఫైనల్గా నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది. సో ఇక్కడ mg క్యాన్సిల్ అయింది. సో నాకు ఫైనల్గా ఒక ఈక్వేషన్ వచ్చింది, అదేంటంటే చూడండి ఒకసారి. ఓకేనా, సో నాకు ఫైనల్గా ఒక ఈక్వేషన్ వచ్చింది, అదేమొచ్చింది s2 minus s1 it is equal to 2fc2. సో నాకు 2 into fc2 minus fc1 ఇలా వచ్చింది. అలాగే నాకు ఇక్కడ x by y కూడా వచ్చింది. సో నా ఫైనల్గా ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 9 అనుకోండి. సో
కనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికీ 9. సో నాకు ఇంకా సింప్లిఫికేషన్ ఉంది. సో మనకు తెలుసు ఏమని we know that s2 minus s1 is equal to h into s. సో నాకు తెలిసి h అంటే r2 minus r1 by x అని. ఓకే, సో నేను ఈ ఈక్వేషన్ నుంచి h2 ని సో s రాస్తాను. s is equal to s2 minus s1 by h. So s is equal to s2 minus s1. సో h వాల్యూ అంటే ఏంటి? ఏ రాయొచ్చు? r2 minus r1 into y by x అని తెలుసు. సో దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయాలి. s is equal to s2 minus s1 by r2 minus r1 into x by y. సో నేను నాకు తెలుసు ఏమని s2 minus s1 అంటే 2fc2 fc1 9 ఈక్వేషన్ తెలుసు మనకి. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 10 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 9 నుంచి s ఏమవుతుంది? s is equal to s2 minus s1 బదులు 2fc2 minus 2 కింద స్ప్లిట్ చేసుకుని fc1 ఆర్ మళ్ళీ దట్ ఇస్ ఆల్రెడీ తీసారు కాబట్టి ఏం కాదు. నేను రాయొచ్చు 2fc2 minus fc1 ఓకే fc1 into x by y divided by r2 minus r1 into x by y. సో ఫైనల్ గా నాకు ఏమి ఇచ్చింది ఈక్వేషన్ అని చూస్తే 2 into fc2 minus fc1 into whole by r2 minus r1 into x by y over. సో ఇది నాకు స్టిఫ్నెస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈ రిలేషన్ ఇచ్చేసాను. సో ఏ విధంగా మనకు అడగొచ్చు అన్నమాట వాడు. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 11. ఓకే, సో మనకి s1 s2 కావాలనుకోండి. s1 s2 కావాలంటే ఇక్కడ r2 minus r1 ఉంది కదా. సో s1 కావాలంటే నాకు కింద r2 minus r minus r1 అవుతుంది. సో మీకు కావాలనుకుంటే కనుక s1 కావాలనుకుంటే సో సింప్లీ 2fc2 minus fc1 whole by r2 minus r1 r2 minus r అవుతుంది. సారీ r minus r1 ఈక్వేషన్ నెంబర్ 12. అలాగే s2 కావాలంటే s2 is equal to 2 into fc2 minus fc1 in whole by s2 whole by r2 minus r1. సో ఈక్వేషన్ నెంబర్. సో ఏ రిలేషన్ అని అడగవచ్చు మనల్ని. సో కానీ మనకి ఐడియా ఉండాలన్నమాట వీటి మీద. ఐడియా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. ఇది ఫైనల్గా మనకు వచ్చిన రిలేషన్స్ అన్నమాట. ఓకేనా, ఒకటికి 10 సార్లు చేయండి. చేస్తేనే కానీ మనకి రావు, ఒక ఐడియా రాదు. ఓకేనా, సో ఒకటికి 10 సార్లు చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫైనల్ ఈ ఈక్వేషన్ ఇక్కడ మిస్ చేస్తాము దీన్ని. ఆర్ నిండు నాలుగు x by y whole square అలాగే x by y whole square. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 12. సో ఏ రిలేషన్ మనకు ఉపయోగపడవచ్చు దీంట్లో. ఓకేనా, ఏం లేదు. s1 కావాలంటే r1 h1 వాల్యూలో r minus r1 కదా. r minus r1 యాక్చువల్ h2 ఉన్నాము. r2 minus r1 యాక్చువల్ s1 స్టిఫ్నెస్ s1 మినిమం పొజిషన్ మ్యాక్సిమం పొజిషన్ కావాలంటే. సో వాడు అడగచ్చు అనమాట మనల్ని. ఒకటికి 10 సార్లు చేయండి, చేస్తే మీకు గైడ్ వచ్చింది.